ఫైనల్ గా ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మన వైజాగ్ మెట్రోకి సెంట్రల్ గవర్నమెంట్ ఫిబ్రవరి 10వ తారీఖున ప్రిన్సిపల్ అప్రూవల్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మనోహర్ లాల్ గారితో మీటింగ్ తర్వాత ఈ అప్రూవల్ అనేది సక్సెస్ అయింది. మొత్తం లెంత్ 76.9 కిలోమీటర్స్ మేర వైజాగ్ మెట్రో లైన్ అనేది కన్స్ట్రక్షన్ జరగనుంది. అయితే ఫేజ్ 1 లో 46.23 కిలోమీటర్స్ మేర 3 కారిడార్స్ అనేవి నిర్మించనున్నారు. ఈ ఫస్ట్ కారిడార్ లో కుర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ నుంచి కుమ్మద జంక్షన్ వరకు 34.4 కిలోమీటర్స్ కవర్ చేస్తూ 29 స్టేషన్స్ ని కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ కారిడార్ లో గాజువాక, ఎయిర్పోర్ట్, ఎన్ఏడి జంక్షన్, మద్దిలపాలెం, ఎంబీపీ కాలనీ, మధురవాడ ఇన్క్లూడ్ అయి ఉంటాయి. అలాగే సెకండ్ కారిడార్ లో గురుద్వారా జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు మొత్తం 5.7 కిలోమీటర్స్ వరకు విత్ 6 స్టేషన్స్ ని కవర్ చేస్తూ నిర్మించనున్నారు. ఈ సెకండ్ కారిడార్ లో ద్వారకా నగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబా గార్డెన్స్, పూర్ణ మార్కెట్ కవర్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. థర్డ్ కారిడార్ లో తాడిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్, చిన్నవాల్తర్ వరకు 6.7 కిలోమీటర్స్ విత్ 7 స్టేషన్స్ ని కవర్ చేస్తూ నిర్మించనున్నారు. ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ కి 11,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అయితే ఈ కన్స్ట్రక్షన్ కి స్టేట్ గవర్నమెంట్ నుంచి 20% అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 20% నిధులు కేటాయించబడ్డాయి. మిగిలిన 60% అమౌంట్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయిన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీకి అప్పుగా తీసుకుంటున్నారు.